Anjali garu. This is Prakyat from Gulte. Hi. Hello, busy day. Yeah, very busy day. ఎలా ఉంది ప్రమోషన్స్ హంగామా? యా బాగా బిజీగా ఉంది. ఇప్పుడే మాకు అది రిలీజ్ అని హిట్ అవుతుంది అంటారు కదా, అది మాకు ఇప్పుడే హిట్ అవుతుంది. బికాజ్ మొన్నటి వరకు డబ్బింగ్ అండ్ అదర్ వర్క్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా ప్రమోషన్ స్టార్ట్ అయినాయి కదా. ఓకే, I was seeing your Wikipedia. So you did your debut on 2006. Yes. Almost 18-19 years. Next year 2 decades. 18 years complete అయిపోయింది. So do you feel 2 decades old almost? లేదు, యాక్చువల్గా నాకు లాస్ట్ 18 years అయింది అని చెప్పి ఆ పోస్టర్ అది డిజైన్ చూసినప్పుడు అప్పుడే నేను రియలైజ్ అయినా 18 years అయిపోయిందా అని. ఐ నో దట్ టైమ్ క్వైట్ సమ్ టైమ్ అయిందని తెలుసు, బట్ 18 is లాంగ్ ఇయర్స్. సో అప్పుడే నాకు అది నేను రియలైజ్ అయింది ఆ పీరియడ్లోనే. ఓకే, సో ఫర్ మీ ఇంట్రొడక్షన్ టు అంజలి వాజ్ జర్నీ మూవీ. యాక్చువల్గా అప్పుడు నేను అది డబ్బింగ్ మూవీ అనుకోలే, స్ట్రైట్ తెలుగు మూవీ అనుకున్నా వెన్ ఐ వాజ్ ఇన్ కాలేజ్ టైమ్. దట్ టైమ్ ఎలా లైక్ హౌ దిస్ తమిళ్ అనేది ఎలా స్టార్ట్ అయింది? ఐ మీన్ తమిళ్లో మూవీస్ అనేది అంటే ఐ యూస్ టు బి యూనో చెన్నైలో ఉండేదాన్ని కదా. సో అప్పుడు ఇంకా డాన్స్ క్లాస్కి వెళ్ళడం, మోడలింగ్ చేయడం, యూనో అలా జస్ట్ స్టార్టెడ్. అంటే ఏమంటే జస్ట్ లైక్ దట్ స్టార్ట్ అయిందనే చెప్పాలి. అండ్ దెన్ సీరియస్గా నేను ఫస్ట్ డెబ్యూ తమిళ్లో కట్టదు తమిళ్ ఆ మూవీ చేస్తున్నప్పుడు దట్ వాజ్ యాక్చువల్లీ మై ఫస్ట్ మూవీ. నేను ఒక కెమెరాలో ఒక మూవీ షూట్ చేసింది ఫస్ట్ అది. అండ్ యా స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. దెన్ ఈవెంట్లో ఐ వాజ్ వాచింగ్ సమ్ ఫుటేజ్ మై కెమెరామెన్ టుక్. You're vibing to old megastar songs. Star, megastar, Bangar Godipeta. You're grown up in Andhra, right? Yes. So what is movies for you here, Anjali, like in general? యాక్చువల్గా మేము మూవీస్ పెద్ద వెళ్ళేవాళ్ళం కాదు. బికాజ్ నేను మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంట్లో పెరిగాను. సో మీకు తెలుసు కదా, కొంచెం కండిషన్స్ ఉంటాయి. అంటే గారం ఎక్కువ ఉంటుంది, కానీ ఎందుకు సినిమాలకి క్రౌడ్ ఉంటుంది, అమ్మాయిలు పిల్లలు యూనో. నేను 10th వరకు అక్కడే ఉన్నాను. సో చైల్డ్హుడ్లో ఎక్కువ సినిమాలకి పంపించేవాళ్ళు కాదు. అండ్ ఈ యూనో సంక్రాంతికి ఒక మూవీ రిలీజ్ అవుతుంది, అండ్ యూనో ఇలా ఒకేషనల్గా రిలీజ్ అయ్యే మూవీస్ ఉంటాయి కదా పండుగలకి వాటికి. దానికి ఫ్యామిలీ అందరూ తీసుకుని వెళ్ళేప్పుడు వెళ్ళేవాళ్ళం. యాక్చువల్గా నా ఎక్స్పీరియన్స్ అంతే. బట్ నేను యాక్చువల్గా సినిమాలు చూడటం ఇష్టపడతాను, నాకు ఇష్టం. నేను ఇప్పుడు ఫ్రీ టైంలో ఉన్నా కూడా ఇంట్లో, నేను బయటకు ఎక్కడికి వెళ్ళను. ఇంట్లో ఉంటే నాకు వర్క్ లేదు, నేను ఆ రోజున షూటింగ్ చేయట్లేదు, లేదు ఏ వర్క్ డబ్బింగ్ కూడా లేదు, ఏమీ లేదు, నేను ఇంట్లోనే ఉన్నానంటే ఐ వాచ్ మూవీస్. అప్పట్లో ఎవరు ఫ్యాన్ మీరు? ఇప్పుడు నేను చిరంజీవి గారి సాంగ్కి నేను వైబ్ చేసింది కూడా అలాగనే. బికాజ్ మేము పెరుగుతున్నప్పుడు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళందరికీ చిరంజీవి, మా అమ్మ చిరంజీవికి పెద్ద ఫ్యాన్. సో మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ చిరంజీవి గారి ఫ్యాన్స్. సో మేము పెరుగుతున్నప్పుడు టీవీలో ఎప్పుడు అవే పాటలు, అవే సినిమాలు, మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు కూడా మాకు మీకేం చూపిస్తే అది చూస్తూనే పెరుగుతారు కదా. సో నేను అవి చూసే పెరిగాను. సో దట్స్ హౌ యూనో ఈవెంట్లో కూడా స్టార్ మెగాస్టార్ ఆ వైబింగ్ వీడియో చాలా వైరల్ అయింది. అది జెన్యూన్గా నేను వెళ్ళి జస్ట్ ఆ ఈవెంట్లో కూర్చున్నప్పుడు, నేను జస్ట్ కూర్చుంటున్నప్పుడు అదే సాంగ్ వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారు. ఐ వాజ్ లైక్ ఓకే, ఈ సాంగ్ నాకు ఇష్టం. ఐ స్టార్టెడ్ వైబింగ్. సో అవన్నీ చూసి పెరిగాం కదా, మైండ్లో ఉండిపోతాయి. ఎక్కడైనా కూడా మనం మర్చిపోమంటారు కదా, ఎక్కడో చోట వినిపిస్తూ ఉంటే గుర్తొస్తూ ఉంటాయి. అల్లు అర్జున్తో చేశారు, పవన్ కళ్యాణ్ గారితో చేశారు, ఇప్పుడు రామ్ చరణ్ గారితో చేస్తున్నారు. వెన్ ఆర్ యూ డూయింగ్ విత్ చిరంజీవి గారు? ఆయన పిలిచిన వెంటనే, ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెంటనే చేస్తాను నేను. ఐ వుడ్ లవ్ టు డూ అ మూవీ విత్ చిరంజీవి గారు. అండ్ ఎవరికి ఇష్టం ఉంటుంది చెప్పండి, అందరికీ ఇష్టం ఉంటుంది. అండ్ అలాగే నాకు కూడా ఇష్టం. అండ్ మేబీ సూన్, ఫింగర్స్ క్రాస్డ్. ఇంటరాక్షన్ అయిందా చిరంజీవి గారితో ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ ప్రాసెస్లో కానీ ఆర్ కంప్లీట్ అయ్యాక కానీ ఎప్పుడైనా? అవును, నేను మీట్ అయ్యి థ్యాంక్స్ చెప్పాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ హిస్ అపాయింట్మెంట్. దొరికిన వెంటనే ఐల్ గో అండ్ ఐల్ కన్వే మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు హిమ్. ఎస్విఎస్సి వాజ్ యువర్ బిగ్గెస్ట్ బ్రేక్ తెలుగులో. అది కూడా సంక్రాంతి టైంలో వచ్చింది. అండ్ అగైన్ వన్ మోర్ సంక్రాంతి ఫిలిం ఇన్ ఎస్విసి బ్యానర్. ఎలా ఉంది ప్యారలల్? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక యాక్టర్కి ఒక సంక్రాంతి రిలీజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. యూనో ఫర్ మెనీ రీజన్స్. క్రౌడ్ ఎక్కువ చూస్తుంది అండ్ యూనో ఆ ఫీలింగే వేరేగా ఉంటుంది. సంక్రాంతి రోజున మన సినిమా రిలీజ్ అవుతుంది. బికాస్ సంక్రాంతి సినిమా మనం చదువుకునేప్పుడు యూనో వెన్ యూనో మనం ఇంకా సినిమాల్లోకి రాకముందు సంక్రాంతికి ఏ మూవీ రిలీజ్ అవుతుంది, ఏ మూవీకి వెళ్దామని మనం సెలెక్ట్ చేసుకునే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. సో ఇప్పుడు నా సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అన్నది అందరు యాక్టర్స్కి ఒక ఆశ ఉంటుంది, సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి అని.
సో అది నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అప్పుడు జరగడమే నాకు చాలా హ్యాపీ. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే బ్యానర్కి గేమ్ చేంజర్ మళ్ళీ సంక్రాంతికి రావడం చాలా చాలా హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇదంతా పక్కన పెట్టి మళ్ళీ ఇంకో తమిళ సినిమా సడన్గా వచ్చేసింది మీది. అవునండి. 12 years తర్వాత కంప్లీట్ డిఫరెంట్ రోల్, గ్లామరస్ రోల్. హౌ ఇస్ ఇట్? అది ఎలా ఉంటుంది మూవీ? అది కంప్లీట్ డిఫరెంట్ మూవీ. అంటే ఇప్పుడు చాలా సంవత్సరాలు అయిపోయింది సినిమా చేసి. అండ్ ఇప్పుడు యాక్చువల్గా అది రావడం మంచిదే, ఎందుకంటే ఇట్స్ నైస్ ఏమంటారు, ఇట్స్ అ కమర్షియల్ ఎంటర్టైనర్. అంటే ఒక సినిమాలా చూడాలి, సినిమా ఒక 2.5 hours నవ్వుకుని చక్కగా ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి అని ఆ సుందర్ సి సార్ ఆ బ్రాండ్ కామెడీ ఉంటుంది అందులో. అది కూడా 10 years బ్యాక్ ది మూవీ. సో ఆ ఎసెన్స్ ఉంటుంది అందులో. అండ్ ఆ మూవీ యాక్చువల్గా బాగా వచ్చింది. అండ్ ఐ హోప్ దట్ ఆల్సో వుడ్ డూ వెల్. లాస్ట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ అప్పుడు ఒక పోస్టర్ వేశారు, మా సహజ నటికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎలా అనిపిస్తుంది ఆ సహజ నటి కంపారిజన్ మీకు? యాక్చువల్గా నాకు తెలియదు అది వేస్తున్నారని. నేను నా బర్త్డే రోజున పోస్టర్ చూసినప్పుడే నేను చైతు మన డైరెక్టర్ కృష్ణ చైతన్యకి కాల్ చేసి మాట్లాడాను. నేను ఫోన్ చేసిన వెంటనే అదే అడిగాను, నేను ఏంటి ఇదేసావు అని. హీ వాజ్ లైక్, నేను నీ యాక్టింగ్ అలాగే నేను చూస్తాను, నేను ఫర్ మీ యువర్ సహజ నటి, సో అదే వేసాను నేను అని. దట్ మెంట్ అ లాట్ టు మీ. అండ్ బికాజ్ సహజ నటి అనే ఒక ఇది ఉంది కదా, అది దట్స్ నాట్ దట్స్ అంటే చాలా ఏమంటారు, ఇట్స్ వెయిట్, అది మనం మొయ్యాలి. సో దానికి ఏమీ రాకుండా చూసుకోవడం అనేది నా బాధ్యతగా నేను ఫీల్ అయినప్పుడు. అండ్ ఇట్స్ ఎ నైస్ జెస్చర్ అండ్ ఐ రియలీ లవ్డ్ ఇట్. బట్ గ్యాంగ్స్ విషయంలో యూ హ్యాడ్ అ లాట్ ఆఫ్ హోప్స్ కదా, బట్ డిడ్ ఇట్ ఫుల్ఫిల్ దోస్ హోప్స్? ఇప్పుడు కొన్ని ఆ సినిమా యాక్చువల్గా ఇట్ డిడ్ వెల్. అందరికీ ఎవరు ఆ సినిమా గురించి బ్యాడ్గా మాట్లాడలేదు. డబ్బు పెట్టిన వాళ్ళకి డబ్బులు వచ్చినాయి అండ్ ఎవ్రీబడి హ్యాపీ. బట్ మేము అనుకున్న ప్రోడక్ట్ వచ్చిందా అంటే మేము చూసినంత వరకు వచ్చింది. అండ్ సమ్వేర్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి మూవీకి. ఎక్కడో ఒకటి వర్కౌట్ అవుతుంది, ఒకటి వర్కౌట్ అవ్వదు, మనం చెప్పలేం. బట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మా వరకు అది ఎవరికీ నష్టం లేదు. ఎవ్రీబడి వర్ సేఫ్ ఇన్ ద మూవీ. సో ఇన్ దాట్ వే ఇట్ ఈస్ గుడ్ మూవీ. అండ్ ఈవెన్ ప్రొడ్యూసరే చెప్పారు ఇట్స్ హిట్ మూవీ అని. సో మనం కమెంట్ చేయలేము ఇంకా దాన్ని. ఓకే, బట్ మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది? లైక్ ఇన్ జనరల్ రత్నమాలకి ఏ అప్రిషియేషన్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. అండ్ ఈవెన్ డైరెక్టర్ ఎక్స్పెక్ట్ చేశారు. క్యారెక్టర్ రాసినప్పుడు అది కూడా చాలా స్ట్రాంగ్ రోల్ అది. అండ్ నన్ను చాలా డిఫరెంట్గా చూశారు ఆ మూవీలో. అంటే అప్పటి వరకు అలా అంత బోల్డ్ రోల్ నేను చేయలేదు ఎప్పుడు. అండ్ ఆ క్యారెక్టర్కి, ఆ రత్నమాలకి ఏం అప్రిషియేషన్ డిజర్వ్ చేస్తుందో ఆ అప్రిషియేషన్ డెఫినెట్గా వచ్చింది. చూసి ఆడియన్స్ బయటకు వచ్చినప్పుడు అంజలి చాలా బాగా చేసింది అండ్ రత్నమాల రోల్ చాలా బాగుంది, ఇంకొంచెం లెంగ్త్ ఉంటే బాగుండు అన్నారు. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అన్ అప్రిషియేషన్. ఇంకొంచెం లెంగ్త్ ఉంటే బాగుండు అని అనుకున్నారంటే మీరు ఆ క్యారెక్టర్ ఎంజాయ్ చేశారని అర్థం. ఆ అప్రిషియేషనే నాకు, దట్స్ వాట్ రత్నమాల గాట్ ఫర్ మీ. ఓకే, ఇప్పుడున్న గ్రోయింగ్ కాంపిటీషన్లో బీయింగ్ రిలవెంట్ ఈజ్ వెరీ టఫ్. సో ఒక క్యారెక్టర్కి అంజలిని తీసుకోవాలంటే దానికి ఒక డిమాండ్ ఉండాలి, ఆర్ యూ హ్యావ్ టు బీ వెరీ రిలవెంట్ టు దట్. సో వాట్ ఈస్ అంజలి ఆఫరింగ్ దీస్ డేస్, లైక్ వాట్ యు కాల్, ఫర్ పీపుల్ టు కాస్ట్ యూ ఇన్ దర్ ఫిల్మ్? ఇప్పుడు నేను ఎప్పుడు ఆఫర్ చేసేది ఎప్పుడు ఆఫర్ చేస్తున్నాను. ఐఎమ్ ద సేమ్ పర్సన్ ఫ్రమ్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్, లైక్ 18 yearsగా. ఇప్పుడు కూడా ఇందాక కూడా ఎవరో అంటున్నారు, నేను ఏమో 5-6 years బ్యాక్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను, సేమ్ అలాగా అన్నారు, ఏమీ మారలేదు అని. ఇన్ ద సెన్స్ లైక్ ద వే ఐ బిహేవ్ అండ్ ద వే ఐ ట్రీట్ పీపుల్. సో నా అప్రోచ్ ఎప్పుడు ఏదైనా అంటే నాట్ ఓన్లీ మూవీ అనో, నాట్ ఓన్లీ ఎవరికైనా ఎవరితోనో మాట్లాడే విధానమో, ఐఎమ్ ఆల్వేస్ సేమ్. సో నేను ఇంతకు ముందు ఎలాగా నేను నా చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు అలాగే ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఇంక్లూడింగ్ గేమ్ చేంజర్లో కూడా మీరు మూవీ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది వై ఐఎమ్ పార్ట్ ఆఫ్ గేమ్ చేంజర్ అని. బికాజ్ ఆ క్యారెక్టర్కి అంత డిమాండ్ ఉంది. ఆ క్యారెక్టర్ తీసుకుంటే నేను ఏదో ఛాలెంజింగ్గా చేయగలను అనేది నా ఉద్దేశం. అండ్ ఆ క్యారెక్టర్ నాకు ఇస్తే నేను ఏదో ఛాలెంజింగ్గా చేయగలను అనేది శంకర్ సార్ ఉద్దేశం. సో ఇవన్నీ సంపాదించుకోవడం కష్టం. ఇప్పుడు ఈ క్యారెక్టర్ అంజలి చేస్తే బాగుంటుంది అని శంకర్ సార్ ఆశపడుతున్నారు అనేది ఇట్ ఈస్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఎందుకంటే ఆయన నా సినిమా చూసి అప్రిషియేట్ చేయడం వేరు, ఆ యాక్టర్ ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అనడం వేరు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అవార్డ్ టు మీ. సో నేను అలాగే చూస్తున్నాను. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ అవే. నేను ఒక క్యారెక్టర్ చూస్ చేసుకుంటే ఆ క్యారెక్టర్ లాంగ్ లాస్టింగ్గా ఉండిపోవాలి, ఆడియన్స్కి మనసులో నిలబడాలి. అది ఏదో ఒక ఏమంటారు, అది ఒత్తిడి కదా, అది క్రియేట్ చేయాలి. ఆడియన్స్ బయటకు వెళ్తున్నప్పుడు సినిమా మొత్తంగా మాట్లాడుకుంటున్నప్పుడు
ఒక ఇప్పుడనే కాదు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ తర్వాత కూడా చూసినప్పుడు ఆ క్యారెక్టర్ ఒక ఐకానిక్ క్యారెక్టర్లో నిలబడిపోవాలనేది నా ఆశ. దాని ప్రకారమే నేను వర్క్ చేస్తాను ప్రతి దాంట్లో. అది హిట్టో ఫ్లాపో అది నాకు సంబంధం లేదు, బికాజ్ వీ కాంట్ ప్రెడిక్ట్ ఇట్ మనం సినిమా చేసేప్పుడు. అగైన్ కమింగ్ టు గేమ్ చేంజర్, తమన్ గారు మొన్న ఏదో ఒక స్పేస్లో ఆర్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంజలి విల్ డెఫినెట్లీ గెట్ నేషనల్ అవార్డ్ అన్నారు. అండ్ శంకర్ గారు కూడా హీ వాజ్ ఆల్వేస్ మెన్షనింగ్ అబౌట్ యువర్ క్యారెక్టర్ అండ్ హౌ యూ పర్ఫార్మ్. సో ఏంటి ఈ నేషనల్ అవార్డ్ థింగ్? వాట్ ఈస్ ద నేషనల్ అవార్డ్ థింగ్ ఇన్ ద మూవీ? అది వస్తే చాలా బాగుంటుంది. అంటే అలా అని కాదు, అంత వాళ్ళు ఇంప్రెస్ అవ్వడానికి రీజన్ ఏంటి అని. ఆ క్యారెక్టర్కి ఉందండి, ఆ స్ట్రెంగ్త్, ఆ డెప్త్ ఆ క్యారెక్టర్కి ఉంది. మీరు చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ నాట్ అన్ ఈజీ క్యారెక్టర్ టు ప్లే. నేను చాలా రోల్స్ చేశాను ఇప్పుడు వరకు, ఓవర్ 50 మూవీస్ అయిపోయినాయి, 50 దాటి వెళ్తున్నాను నేను ఇప్పుడు. అండ్ నాకు నా ఎక్స్పీరియన్స్లో నేను చేసిన క్యారెక్టర్స్ మేబీ చూసేవాళ్ళకి దాంట్లో గుడ్ కనిపించచ్చు, బ్యాడ్ కనిపించచ్చు. నాకు గుడ్ బ్యాడ్ కూడా తెలుస్తాయి అన్ని క్యారెక్టర్లో. ఇందులో ఇది మాత్రం లేకుండా ఉంటే క్యారెక్టర్ సూపర్గా ఉందును, ఇందులో ఇది ఉంటే బాగుండును అనేది నాకు పర్సనల్గా అనిపిస్తుంది. మేబీ నేను ఎవరికి షేర్ చేసుకోకపోవచ్చు. కానీ ఈ క్యారెక్టర్ ఉంది కదా, ఇందులో నేను ఏమంటారు, నేనేమన్నా తక్కువగా ఇచ్చేయాలి తప్ప ఆ క్యారెక్టర్కి ఏం తక్కువ లేదు. అది వెల్ డిజైన్డ్ బ్యూటిఫుల్ రోల్. అంటే నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు ఒక స్టార్ మూవీలో ఇలాంటి రోల్ నేను హీరోయిన్ సెంట్రిక్ మూవీలో డిజైన్ చేస్తుంటే ఓకే, ఐ అండర్స్టాండ్. బట్ దిస్ ఈజ్ అ స్టార్ మూవీ. యూనో రామ్ చరణ్ ఇస్ అ గ్లోబల్ స్టార్. అండ్ ఆయన మూవీలో ఒక హీరోయిన్కి ఒక సెంటర్ అట్రాక్షన్ ఉండే ఒక సోల్ఫుల్ క్యారెక్టర్ని డిజైన్ చేయడం అనేది అది ఇట్స్ రేర్. అంత త్వరగా జరగదు. అది ఉండొచ్చు, బట్ ఇంత డెప్త్ ఉంటుందా అంటే నాకు తెలియదు. బట్ ఈ రోల్ నాకు ఆఫర్ చేసినప్పుడు నేను అనుకున్నది ఒకటే, ఎంత కష్టమైనా ఈ క్యారెక్టర్ ఏం డిమాండ్ చేస్తుందో అది ఇచ్చేయాలనేది నేను డిసైడ్ అయిన విషయం. దాని ప్రకారమే నేను ఫార్వర్డ్ వెళ్ళింది ఈ క్యారెక్టర్ విషయంలో. సో క్యారెక్టర్ నేమ్ పార్వతి. అపర్ణ క్యారెక్టర్ ఒక ఫైర్ అనుకుంటే ఇది ఫ్యూయల్ అనొచ్చా మూవీలో? డెఫినెట్గా దట్స్ అ కాంబినేషన్. పార్వతి అండ్ అపర్ణ ఇస్ అ కాంబినేషన్. అంటే మీరు సెపరేట్గా చూడలేరు. అంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ పేర్. మీకు ఆల్రెడీ ట్రైలర్లో చూసే ఉంటారు, మీకు కలిగా ఉంటుంది. ఇట్స్ సచ్ ఎ బ్యూటిఫుల్ కాంబో అది. అండ్ చూడ్డానికి కూడా బాగుంటుంది. అండ్ వాళ్ళ బాండింగ్ అండ్ ద వే దే హ్యావ్ రిలేషన్షిప్ కదా వాళ్ళిద్దరి మధ్యలో, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఓకే, మీరు పీకే గారితో పనిచేశారు, రామ్ చరణ్ గారితో పనిచేశారు. వాట్ ఆర్ ద ప్యారలల్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్? లైక్ వాట్ ఈస్ ద కామన్ థింగ్ అండ్ వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ యూ అబ్జర్వ్డ్? అంటే సడన్గా అడిగితే చెప్పలేరు, బట్ అంటే ఇద్దరు కొంచెం సైలెంట్ అండ్ ఇద్దరు కొంచెం they'll just keep it to themselves, like అంతలా అలా ఏం కాదు. దే వెరీ ఫ్రెండ్లీ, అందరితోటి మాట్లాడతారు. అండ్ ఇద్దరికి కామన్ క్వాలిటీస్ అంటే వాళ్ళిద్దరూ అందరినీ రెస్పెక్ట్ చేస్తారు. అండ్ లైట్ బాయ్ అయినా సరే, ప్రొడక్షన్ బాయ్ అయినా సరే, ఎవరైనా సరే అందరినీ రెస్పెక్ట్ చేస్తారు, అందరికీ ఇవ్వాల్సిన మర్యాద ఇస్తారు. ఆ క్వాలిటీ నేను ఇద్దరిలోని కామన్గా చూసింది. కామన్గా లేనిది కామన్గా లేనిది ఆల్మోస్ట్ అవును. స్పెషల్ సాంగ్స్ చూస్తే whenever you did I blockbuster songs, be it blockbuster or next మొన్న రారా రెడ్డి. సో నెక్స్ట్ బ్లాక్బస్టర్ సాంగ్ ఎప్పుడు రావచ్చు? మీరు ఇలా అడగాలంటే నేను అంత కంగారుగా చేయకూడదు. అంటే ఆఫర్స్ వచ్చేసి ఉంటాయి కదా ఇమీడియట్గా. అంటే నేను బ్లాక్బస్టర్ తర్వాత కూడా చాలా ఆఫర్స్ రిజెక్ట్ చేశాను. ఎందుకంటే నా ఇంటెన్షన్ స్పెషల్ సాంగ్స్ చేయకూడదు అనేది కాదు, స్పెషల్ సాంగ్సే చేస్తూ ఉండాలనేది కూడా కాదు. సమ్ టైమ్స్ లైక్ నేను ఎలా చూస్ చేసుకుంటానంటే ఆ సాంగ్ డెఫినెట్గా హిట్ అవుద్దా, అది మనకి విన్నప్పుడు తెలిసిపోతుంది. మనం సాంగ్ విన్నప్పుడు తెలిసిపోతుంది అది హిట్ అవుతుంది అవ్వదు. బికాజ్ ఆ మ్యూజిక్ అదంతా మనం కూడా, నేను మ్యూజిక్ పర్సన్, నేను ఎప్పుడు మ్యూజిక్ వింటూనే ఉంటాను. సో ఐ నో ద వైబ్. అండ్ సెకండ్ థింగ్, అది ఎంత దూరం రీచ్ వెళ్ళగలదు అనేది డిపెండ్స్ ఆన్ హౌ దే గోనా పిక్చరైజ్ ఇట్. సో అంతే కదా. సో నేను ఈ రెండు బ్లాక్బస్టర్ తర్వాత చాలా సాంగ్స్ రిజెక్ట్ చేసిన తర్వాత నేను రారా రెడ్డి చేశాను. బికాజ్ రారా రెడ్డి నాకు సాంగ్ విన్న వెంటనే నాకు అనిపించింది ఇది ఖచ్చితంగా హిట్ అవుతుంది అని. ఎందుకంటే 2 రీజన్స్. 1, జయం పీరియడ్లో మనం ఆ సాంగ్ ఆల్రెడీ బాగా ఎంజాయ్ చేసిన సాంగ్ అయినా అది మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తున్నప్పుడు దానికి స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకుని నేను రారా రెడ్డి చేసింది. అండ్ కంపోజిషన్ చాలా బాగుండింది. అండ్ హోల్ అది ఒకలా వర్కౌట్ అయింది, అది బాగుండింది. ఓకే, అగైన్ యు ఆర్ డూయింగ్ స్టఫ్ లైక్ దట్ అండ్ యూ డూయింగ్ క్యారెక్టర్ ఓరియంటెడ్ రోల్స్ లైక్ దిస్. సో కానీ మోస్ట్లీ ప్రాపర్ కమర్షియల్ సినిమా ఈ మధ్యకాలంలో ఎక్కువ చేయలేదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, యూఆర్ డూయింగ్ హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్, బట్ ప్రాపర్ హీరోయిన్ డాన్సెస్ అలాంటివి కొన్ని ఎక్కువ చేయలేదు అనుకోండి ఈ మధ్యలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్.
ఈ మధ్యలో కాదు, నేను ఎప్పుడు చేయను అవి, ఎందుకంటే దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ టు బి ఫ్రాంక్. నేను ఒక స్టీరియోటైప్ యాక్టర్గా ఉండకూడదు అనేది నేను డిసైడ్ అయిన విషయం ఫస్ట్. అంటే స్టీరియోటైప్ అంటే అంజలిని పిలిస్తే మేకప్ లేకుండా ఏడ్చేసి గట్టిగా గోల్ పెట్టి యాక్ట్ చేస్తుంది అనేది నాకు ఆ స్టాంప్ నాకు వద్దు. అట్ ద సేమ్ టైం అంజలి అంటే గ్లామర్గానే చేస్తుంది అని స్టాంప్ కూడా నాకు వద్దు. ఐ వాంట్ టు ట్రై డిఫరెంట్ ఇది ఇలా ఉంది, ఇంకోటి అలా చేస్తే ఎలా ఉంటుంది అనేది నా ఉద్దేశం అవుతుంది. ఎందుకంటే నాకే బోర్ కొట్టేస్తుంది, నాకు బోర్ కొడితే ఆడియన్స్కి బోర్ కొట్టేస్తుంది. ఆడియన్స్కి బోర్ కొట్టకూడదు అంటే నాకు అస్సలు బోర్ కొట్టకూడదు. నాకు ఎవ్రీడే సెట్కి వెళ్తున్నప్పుడు నాకు ఎక్సైటింగ్గా ఉండాలి. ఈరోజు సెట్కి వెళ్తే ఏం చేస్తున్నాము, ఈ క్యారెక్టర్ వావ్, ఆ క్యారెక్టర్ వావ్, అలా నాకు ఒక ఎక్సైట్మెంట్ ఉండాలి నేను సెట్ లోపలికి వెళ్ళడానికి. లేదు ఇవాళ వెళ్ళినా కూడా సేమ్ అదే చేస్తాము, సేమ్ అదే జడ, అదే పూలు, అదే చీర, అది మన యాక్టర్ని మన యాక్టర్కి లోపల లేకపోతే అది కష్టం. సో నేను ఒక పర్టికులర్ స్టైల్లోనే వర్క్ చేయాలని నేను డిసైడ్ అవ్వాలి. అందుకనే నేను స్పెషల్ నెంబర్స్ చేసింది, అందుకనే నేను గ్లామర్ రోల్స్ చేసింది, అందుకే నేను నో మేకప్ లుక్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ అన్నీ చేశాను నేను. అందులో ఏది వర్కౌట్ అవుతుంది ఏది వర్కౌట్ అవుతుంది నాకు తెలియదు, కానీ నాకు నచ్చి నేను చేశాను. బట్ ఇలా సెలెక్టివ్గా ఉండటం వల్ల ఏదైనా పెద్ద పెద్ద ఏమైనా వదులుకోవాల్సి వచ్చిందా? లేదు. ఓకే. అగైన్ గేమ్ చేంజర్లో రామ్ చరణ్ గారిని ఈ అపర్ణ రోల్ చూస్తున్నాం కదా, సో స్టాండ్అవుట్ పర్ఫార్మెన్స్ అపర్ణ రోల్ అవుతుందా లేకపోతే అదర్ రోల్స్ అవుతాయా? రెండు రోల్స్ బాగుంటాయి. చూసారా మీరు ఇన్ జనరల్ అదర్ కూడా? యా, రెండు డిఫరెంట్. నాకు కాంబినేషన్స్ ఉన్నాయి కదా, మోస్ట్లీ నాకు చరణ్ కాంబినేషన్లోనే అన్ని. సో రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ అండి. అంటే మీరు ఎలా చూస్తున్నారని దాన్ని బట్టి మీకు ఇలాంటి రామ్ నందన్ లాంటి క్యారెక్టర్ ఇష్టము అంటే మీరు రామ్ నందన్నే ఎంజాయ్ చేస్తారు. లేదు చరణ్ని నేను వేరేగా చూడాలనుకుంటున్నాను అంటే అప్పన్న విల్ స్టీల్ లైక్ అన్నీ మారిపోతాయి. అంటే నా కరెక్ట్ వర్డ్ నేను ఏం వాడాలో తెలియట్లేదు. అప్పన్న క్యారెక్టర్ ఇస్ ఐకానిక్ క్యారెక్టర్. సో మీకు అలాంటి క్యారెక్టర్స్ ఇష్టపడతాను అంటే డెఫినెట్గా అప్పన్న. అండ్ నన్ను పర్సనల్గా అడిగితే ఐ ఎంజాయ్డ్ అప్పన్న రోల్. Yeah, that's what I wanted to. Yeah, of course, no doubt. Yeah. What's next for Anjali? నెక్స్ట్ ఇప్పుడు తమిళ్ మలయాళం అండ్ తెలుగులో రిలీజ్ అవుతుంది ఏలుకడ లేలుమలై అని. నివిన్ పాలి నేను చేసిన ఒక మూవీ, సూరి కూడా పార్ట్ ఆఫ్ ద మూవీ. అండ్ డైరెక్టర్ రామ్, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్, ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇట్స్ అగైన్ అ బ్యూటిఫుల్ మూవీ. అండ్ నేను యాక్చువల్గా ఎదురు చూస్తున్న మూవీస్, నేను ఇప్పుడు వర్క్ చేస్తున్న మూవీస్లో నేను గేమ్ చేంజర్ అండ్ అది కూడా నేను బాగా ఎదురు చూస్తున్నాను ఒక మూవీ. అండ్ అది చాలా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్కి వెళ్ళి కూడా వచ్చేసింది, లైక్ రాటర్డమ్ అండ్ మాస్కో అండ్ ఆల్ ద అదర్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. అండ్ ఆ మూవీ స్క్రిప్ట్ విని నేను చాలా ఎక్సైట్ అయ్యాను. బికాజ్ నేను ఇప్పటి వరకు నేను అటెంప్ట్ చేయలేదు, నేను పెద్దగా అలాంటి కథలు నాకు ఎవరు నారేట్ చేయలేదు. ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. ఇట్ ఈస్ గోనా కమ్ ఇన్ మోస్ట్లీ February. Okay. Thanks for your time, Anjali, and all the best for Game Changer. Thank you so much. Thank you. Hi, this is Nani and you're watching me on Gulti. Hi, this is Samantha and you're watching me on Gulti. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulti.com. Hi, this is Dulquer Salman. You're watching me on Gulti. హాయ్, నేను శోభితా ధూళిపాల, మీరు నన్ను చూస్తున్నారు Gulti.com-లో. And you're watching us on Gulti. If you like the video, please like, share and subscribe. Only love to you.